హలో నమస్తే. తెలంగాణ రైతుల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్ష కట్టింది. తెలంగాణ రైతులకు ఉపయోగపడే పథకాలన్నీ, ఉపయోగపడే కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా నీరుగారుస్తూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణకు రైతే వెన్నుముక అని భావించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేసీఆర్ గారు తెలంగాణ రైతుల కోసం ఏం చేసినా తక్కువే అని అనేక కార్యక్రమాలు చేపట్టింది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడింటి కోసం తెలంగాణ పోరాటం జరిగింది. ఎక్కువ మంది తెలంగాణ జనాభా నీళ్ల మీదనే ఆధారపడి ఉంది. అది తాగడానికి నీళ్లు కానివ్వండి, వ్యవసాయానికి నీళ్లు కానివ్వండి, ఈ రెండింటిపైనే తెలంగాణ జనాభా ఆధారపడ్డది. కాబట్టి మొట్టమొదట తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం, తెలంగాణ గ్రామాల్లో ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం కోసం పథకాల్ని రూపొందించింది. కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టుని అతి తక్కువ సమయంలో పూర్తి చేసి తెలంగాణ రైతులకు నీళ్ళు ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పనులు పూర్తి చేసి ఇంకో 2 సంవత్సరాలు అయితే పూర్తిగా పనులు అయిపోయేవి. కానీ దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయింది. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రాజెక్ట్ పనులు. తాజాగానే కంటే ఇంకొక ముందు ఒకసారి చెప్పాలి ఏ పథకాలు ఎట్లా నీరు గారుస్తూ వచ్చిందనేది. రైతు బంధు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం ఆలోచించి రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని ఎకరాకు 5,000 ఒక పంటకు చొప్పున సంవత్సరానికి 10,000 ఇచ్చి తెలంగాణ రైతులకు పెట్టుబడి సహాయం చేసిండు. పెట్టుబడి సహాయం అంటే ఎరువులు కొనుక్కోవడానికి, విత్తనాలు కొనుక్కోవడానికి, ట్రాక్టర్లు కిరాయిలకు తీసుకుంటే ట్రాక్టర్లు కూలీ ఇస్తందుకోసం, కూలీ పనుల కోసం, ఇట్లా అనేక రకాలుగా రైతులకు ఉపయోగపడేటట్టుగా రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆ పథకాన్ని కూడా నీరుగార్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈరోజు వాళ్ళ మంత్రి చెప్పినట్టుగానే 5 పంటలు పండినాయి. వాళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు చెప్పిండు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 5 పంటలు పండినాయి అన్నాడు. 5 పంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని పంటలకు మీరు పెట్టుబడి సహాయం ఇచ్చిండ్రు? పెట్టుబడి సహాయం అంటే రైతులు వ్యవసాయ పనులు మొదలయ్యే ముందు ఇవ్వవలసిన పెట్టుబడి సాయం. కానీ మీరు ఎప్పుడు ఇస్తున్నారు? అది ఓట్లు వచ్చినప్పుడే ఇస్తున్నారు. నాట్లప్పుడు కాదు, ఓట్లు వచ్చినప్పుడే ఇస్తున్నారు. ఓట్లు ఉంటేనే రైతు బంధు వస్తుంది, రైతు భరోసా వస్తుంది. 15,000 ఇస్తామన్నారు, 12,000 చేసిండ్రు. ఆ 12,000ని కూడా ఎగ్గొట్టుకుంటా వచ్చిండ్రు. 1 ఎకరం 2 ఎకరాలకు ఇష్టం వచ్చినట్టు, లెక్కాపత్రం లేదు. ఏ రకంగా ఇది రైతులకు ఉపయోగపడుతుందనే ఆలోచన లేకుండా ఈ పథకాన్ని నీరుగార్చిండ్రు. అట్లానే ఇప్పుడు తాజాగా కరెంటు మీద కక్ష కట్టిండ్రు. రైతులకు ఇచ్చే 24 గంటల ఉచిత కరెంటు మీద పగబట్టిండ్రు. ఎట్లా ఈ ఉచిత కరెంటుని నీరుగార్చాలి, ఎట్లా రైతులకు ఉపయోగపడే ఈ పథకాన్ని 24 గంటల కరెంట్ అంటేనే రైతులకు కేసీఆర్ గుర్తొస్తున్నాడు. రైతు బంధు అంటేనే కేసీఆర్ గుర్తొస్తున్నాడు. నీళ్ళు అంటేనే కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ మీద కక్షతోటి, కేసీఆర్ మీద కోపంతో తెలంగాణలో రైతులతోటి ఆటలాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బరాబర్ అడుగుదాం, ఎందుకు మీకు రైతులంటే ఇంత శిక్ష, ఇంత కోపం ఎందుకు మీకు? ఎందుకు రైతులను ఈ రకంగా బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు? ప్రతి సందర్భంలోనూ రైతులంటే చిన్నచూపు, రైతులకు ఏ రకమైన సహాయం అందించాలన్నా కూడా వెనక ముందు ఆలోచిస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కోసం, ఎందుకంటే కమిషన్లు వస్తాయి కాబట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కోసం మాత్రం మీ దగ్గర పైసలు ఉంటాయి, కానీ రైతులకు పెట్టుబడి సాయం ఇస్తేందుకు పైసలు ఉండవు. రైతులకు ఇస్తేందుకు కరెంట్ ఉండదు, రైతులకు ఇస్తేందుకు యూరియా ఉండదు. ఈ రకంగా రైతుల మీద పగబట్టినారు. తాజాగా రైతు డిస్కాం అంటే రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రైతులకు వ్యవసాయానికి ఇచ్చే కరెంటుని ఇప్పటి నుంచి వేరే కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి ఒక రైతు డిస్కాంని ఏర్పాటు చేసింది. రైతు డిస్కాం అంటే దాంట్లో మెజారిటీగా ఉండేది రైతులే, కానీ ఏ రకమైన సబ్సిడీ ఇచ్చే కరెంటు సబ్సిడీ ఇచ్చే ఏ రకమైన కస్టమర్ ఉన్నా కూడా ఆ కస్టమర్ని రైతు డిస్కాం కిందకి తీసుకొస్తారు.
గృహాలకు ఇచ్చే 200 యూనిట్ల ఉచిత కరెంటును కూడా దీని కిందికి తీసుకొస్తారు. అట్లాగే ఎత్తిపోతల పథకాలకు ఉండే కరెంటును కూడా దీని కిందికి తీసుకొస్తారు. ఇప్పటి వరకు మనం దేశంలో ప్రాంతాల వారీగా ఉండే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను చూసినాం, కానీ ఉపయోగించే వారిగా వినియోగదారుల వారిగా ఉండే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను చూడలేదు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్రను ఈరోజు బట్టబయలు చేద్దాం. ఆ కుట్రను బట్టబయలు చేసి బరాబర్ అడుగుదాం. ఎందుకు మీరు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ఉన్న విద్యుత్ రంగాన్ని మీరు ఈ రకంగా చీలికలు పేలికలు చేసి ఎవరికో కట్టబెట్టడం కోసం ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు? బరాబర్ అడుగుదాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాలు కానివ్వండి, ఎత్తిపోతల పథకాలకు ఇచ్చే విద్యుత్ కానివ్వండి, ఇవన్నీ కూడా నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ రెండింటిలో భాగంగా ఉండేవి. ఇప్పుడు ఈ రెండింటిలో భాగంగా ఉన్న వీటిని రైతు డిస్కామ్ కింద సపరేట్గా చేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుందంటే ఆ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఈ రెండు కార్పొరేషన్లు కూడా లాభాల్లో ఉన్నాయి, లేదా ఈ రెండు కార్పొరేషన్లో నష్టాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పే ఒక అవకాశం ఉంది. అట్లా చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు కార్పొరేషన్లని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారు, డిస్ట్రిబ్యూషన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారు. కర్ణాటకలో మనం చూసినాం, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. నిన్నగాక మొన్న టాటా కంపెనీ వాళ్ళు కర్ణాటకలో డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం అప్లై చేసిండ్రు. వాళ్ళు ఏదో డిస్ట్రిబ్యూషన్ మేము చేస్తామని అప్లై చేయడం కాదు, అక్కడ కర్ణాటక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురాబోతుంది. ఆ పాలసీలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే కార్యక్రమాన్ని కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది. అదే కార్యక్రమాన్ని తెలంగాణలో కూడా చేయడం కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ మొత్తం పాలసీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు రైతుల పేరు మీద లేదా నష్టాలు వస్తున్న ఎక్కడి నుంచి అయితే బిల్లులు రాని సెక్టార్స్ నుంచి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ను వేరే చేసేసి మిగతా కార్పొరేషన్లకు మీద నష్టాల భారాన్ని తగ్గించి ఆ కార్పొరేషన్లు ప్రైవేట్ చేస్తారు. ఎందుకంటే నష్టాలు వస్తున్నాయంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరు తీసుకోరు డిస్ట్రిబ్యూషన్. ప్రభుత్వం ఎంత కంపెన్సేట్ చేసినా కూడా వాళ్ళు ప్రభుత్వంతో లెక్కలు పెట్టుకోదలుచుకోరు. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనినే ఆ పార్టీ ప్రభుత్వాలు చేయబోతున్నాయి. అందుకే బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరూ ఒకరే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే, రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ ఇద్దరు కలిసే పనిచేస్తున్నారు. ఏ రకంగా రైతులను ముంచాలనే కార్యక్రమాన్ని పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. రైతు డిస్కామ్ వల్ల రైతులకు ఏ రకంగా నష్టం కలగబోతుంది ఈరోజు మనం మాట్లాడదాం. ఈరోజు మనం బరాబర్ అడుగుదాం. ఇంత నష్టం అవుతుంటే, రైతులకు ఇంత కష్టం అవుతుంటే ఎందుకు మీరు ఒంటెద్దు పోకడతోటి ఎందుకు మీరు గుడ్డిగా రైతు డిస్కామ్ని ఏర్పాటు చేస్తామని పోతున్నారు? రైతుకు జరిగే నష్టాన్ని మీకు ఒకసారి చెప్తాం. తెలంగాణలో 5.5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్లు దాదాపు 5.5 లక్షలు ఉన్నాయి. దాదాపు 30 లక్షల మోటార్లు ఉన్నాయి. 30 లక్షల బోర్వెల్స్ కానివ్వండి, లేకపోతే 30 లక్షల బావులు కానివ్వండి, బావుల్లో ఉండే మోటార్లు ఉన్నాయి. 2.6 లక్షల కిలోమీటర్ల ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉన్నాయి. రైతులకి పవర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారో, రైతులకి కరెంట్ అయితే వస్తుందో 2.6 లక్షల కిలోమీటర్ల లైన్లు ఉన్నాయి. రైతు డిస్కామ్లో మొత్తం సిబ్బంది 2,000 మంది. 2,000 మందిలో ఫీల్డ్ స్టాఫ్ అంటే ఎక్కడైనా వైర్ తెగిపోతేనో, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ గాలిపోతేనో, ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితేనో వచ్చి చూస్తందుకోసం తెలంగాణలో మొత్తం 1000 మంది మాత్రమే ఉన్నారు. అంటే మండలానికి ఒక్కరు కానీ ఇద్దరు కానీ వస్తారు. ఆ మండలానికి ఒక్కరిద్దరు వస్తే ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగితే ఆ ఇద్దరు ఎప్పుడు పోయి చేయాలి, ఎక్కడ పోయి చేయాలి? ఇది తెలంగాణ రైతులకు జరిగే నష్టం. రెండోది, తెలంగాణలో
రైతు డిస్కామ్ వచ్చిన తర్వాత ఆ రైతు డిస్కామ్ మీటర్లను పెడుతుంది. మీటర్లు, మన ఇంట్లో కరెంట్ ఎంత కాలుస్తున్నామో తెలిసే మీటర్లు ఉంటాయి కదా, అట్లాంటి మీటర్లను రైతు డిస్కామ్లు పెడతారు. ఆ రైతు డిస్కామ్లో మీటర్లను ఇప్పుడు రైతుల కరెంటు మోటార్ దగ్గర పెట్టము అంటున్నారు. కానీ మొదటి దశలో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెడతారు. ఒక ట్రాన్స్ఫార్మర్ కింద 3-4 రైతులు ఉంటే వాళ్ళు ఎంత కరెంటు వాడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ కింద ఒక 3 రైతులు ఉన్నారనుకుందాం. ఆ 3 రైతులు ఒకవేళ ప్రభుత్వం లెక్కల ప్రకారం ఎంత కరెంటు కాల్చాలనో అంతకంటే ఎక్కువ కరెంటు కాలిస్తే వీళ్ళ దగ్గర లెక్క వచ్చేస్తుంది. ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఇన్ని యూనిట్లు, ఒక్కో రైతు ఇన్ని యూనిట్లు కాల్చాలి, లేకపోతే ఎకరానికి ఇన్ని యూనిట్లు కాల్చాలని. దానికంటే ఎక్కువ అయిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రైతుల లెక్కలన్నీ తీసుకుంటారు. ఆ ట్రాన్స్ఫార్మర్ల వారిగా లెక్కలు తీసుకుంటారు. లెక్కలు తీసుకొని రైతులు కరెంటు చాలా ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాళ్ళను తక్కువ వాడేటట్టు చేయాలని ఆ రైతులకు కరెంటు కట్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత కరెంట్ ఇప్పుడు 24 గంటలు వస్తుందో ఆ కరెంటుని 24 గంటలు తీసేసి దాన్ని 2, 3, 4, 5 గంటలకు చేసే అవకాశం ఉంటుంది. రైతులకు ఇంకొక రకంగా ఎట్లా నష్టం జరుగుతుందంటే విద్యుత్ సరఫరా, కరెంటు సరఫరాలో అస్తవ్యస్తం ఉంటుంది. అర్ధగంట వస్తుంది, గంట పోతుంది, గంట ఉంటుంది, 2 గంటలు పోతుంది, 3 గంటలు పోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒక మడి వారాలంటే, ఒక బంధం వారాలంటే మోటార్ ఆన్ చేస్తే 15 నిమిషాలు కరెంట్ ఉన్నదనుకోండి, 15 నిమిషాల్లో సగం బంధమే వాడుతుంది. మళ్ళీ అర్ధగంట పోతుంది కరెంట్, అర్ధగంట తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఆ 15 నిమిషాలు వారిందంతా పోతుంది, మళ్ళీ 15 నిమిషాలు పెట్టాలి. ఈ లెక్కలన్నీ తీసి రైతులు ఎక్కువ వాడుతున్నారు కరెంట్ అని చెప్పేసి రైతుల మీద నిపం వేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ అవసరం లేదన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 24 గంటల కరెంట్ అవసరం లేదన్నాడు. ఈరోజు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ముందు మాట్లాడుకుంటా రైతులకు 3 గంటల కరెంటు చాలంటాడు. రైతులకు 3 గంటల కరెంటు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందని 2 హార్స్ పవర్, 3 హార్స్ పవర్, 5 హార్స్ పవర్ల మోటార్ ఎందుకు, 10 హార్స్ పవర్ల మోటార్ పెట్టుకుంటే గంటల వారిపోతుంది కదా మన దగ్గర ఉన్న చిన్న కమతాలున్న రైతులకు అందరికీ అని చెప్పేసి మాట్లాడాడు. ఈరోజు కోదండరెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. 4 గంటలు కరెంట్ అవసరం లేదు, 24 గంటలు ప్రసారం అవుతుంటే చాలు, తీగల పైన కరెంట్ ఉంటే చాలు. కానీ మోటార్ 24 గంటలు పెట్టాల్సిన అవసరం లేనే లేదు. తన పొలానికి మహా అంటే 3 గంటల కరెంటు వాడుకుంటే చాలు, చివరి మడి వరకు నీళ్లు పోతాయి. సో ఈ రకంగా వ్యవసాయం ఇప్పటికి కూడా అదే విధంగా సాగుతూ ఉంది. తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు. 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట చాలు. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు చాలు. విన్నారు కదా, ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఏమన్నాడో, ఇప్పుడు రైతు కమిషన్ చైర్మన్ ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ముందల ఏమన్నాడో. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు, రైతులకు 2 గంటలు చాలు, 3 గంటలు చాలు, 4 గంటలు చాలు అని మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బరాబర్ అడగాలి, నిజంగానే సరిపోతుందా 2 గంటలు 3 గంటలు ఇస్తే? ఉమ్మడి రాష్ట్రంలో మనకు 2-3 గంటల కరెంట్ వచ్చేది కదా, అప్పుడు సరిపోయిందా? అప్పుడు ఆ గోసా కష్టాలు మనకు తెలియదా? ఏ రకంగా రైతులు కష్టాలు పడ్డారు, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు మోటార్ ఆన్ చేయాలనో తెలియదు, ఎంతసేపు ఉంటుందో తెలియదు కరెంట్ వస్తే. ఇది ఆ రోజు రైతుల పరిస్థితి. ఈ రైతు డిస్కామ్ ఏర్పాటు చేసేందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈఆర్సీ హియరింగ్ అయింది. వాస్తవానికి ఈఆర్సీ అయిపోయిన తర్వాత, ఈఆర్సీ అనుమతి ఇచ్చిన తర్వాతనే రైతు డిస్కామ్ పెట్టాలి. కానీ ముఖ్యమంత్రి ఈఆర్సీ అంటే గౌరవం లేదు, ఈఆర్సీ అంటే గౌరవం లేకుండా ఈఆర్సీ హియరింగ్ కంటే ముందే జూన్ 2 నుంచి రైతు డిస్కామ్ పనిచేయడం మొదలు పెడుతుందని చెప్పేసి చెప్తాడు. ఈ రైతు డిస్కామ్కు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎండీగా ఉన్నాడు.
ఆయన పేరే ముషరఫ్. ఆ ముషరఫ్ ఈరోజు రైతు డిస్కామ్ మీద అవుతున్న హియరింగ్లో మాట్లాడుకుంటా ఈ రైతు డిస్కామ్ ఎందుకు పెడుతున్నాం అంటే రైతుల పేరుతోటి వాస్తవానికి అనేది రైతులు కరెంటు ఎక్కువ వాడుతున్నారు, రైతులు కరెంటు దొంగతనం చేస్తున్నారు అనాలి. కానీ అట్లా అంటే రైతులందరూ కోపమవుతారని చెప్పి రైతులకు ఇచ్చే కరెంటు పేరుతోటి కొందరు కరెంటుని దొంగతనం చేస్తున్నారు అని చెప్పి అంటాడు. రైతులకు ఇచ్చే కరెంటుని దొంగతనం చేస్తున్నాడని చెప్పేసి అని ఆయన ఒక రైతుల మీద అపవాదేస్తున్నాడు. రైతుల పేరు చెప్పి వేరే వాళ్ళ దొంగతనం చేస్తున్నారు. మరి మీ అధికారులంతా ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడికక్కడ గుర్తుపట్టవచ్చు కదా, ఎక్కడ దొంగతనం జరుగుతుంది, ఎక్కడ కరెంటు రైతులు కాకుండా వేరే వాళ్ళు వాడుతున్నారని గుర్తుపట్టే అవకాశం ఉన్నప్పుడు మీరు గుర్తుపట్టకుండా ఇంట్లో ఎలుక ఉందని చెప్పేసి ఇల్లులు దగ్గర పెట్టినట్టుగా రైతుల పేరుతో దొంగతనం అవుతుందని రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని ఎందుకు ఒట్టలు పెట్టారు? కేసీఆర్ గారు ఇట్లాంటి సందర్భం ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఆయన దీన్ని నిర్ద్వందంగా వ్యతిరేకించిండ్రు. రైతులకు ఏం అవసరం లేదు కరెంటు దొంగతనం చేసేది, రైతుల పేరుతో ఎవరైనా దొంగతనం చేస్తుంటే పట్టుకోవచ్చు. ఒకసారి ఈరోజు ముషరఫ్ అన్నది కేసీఆర్ గారు అన్నది ఒకసారి చూద్దాం. ఏదైనా రైతుల పేరుతోని ఏదైనా మిస్టేక్ జరిగినా, పొరపాటు జరిగినా, లేదా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ తోని ఏదైనా డైవర్జన్ జరిగినా కూడా వీ విల్ బి ఏబుల్ టు ఫిక్స్. 2 సందర్భాలుగా మా మురళీధర గారు ఇక్కడే కూర్చున్నారు. ఇంజనీరింగ్ చీఫ్ నీళ్ళు ఇడిచినాం, ముందు పోతలేవు, ఏమైందా పోతలేవు సార్, ఎందుకు పోతలేవు? మొత్తం కాకతీయ కాలంలో వరద కాలంలో 15,000 మోటార్లు ఉన్నాయి సార్, అవన్నీ వీకేయాలి, చంపేస్తా అని చెప్పినాను. ఎందుకు అంటే వాళ్ళు రైతుల పాపం అర్ధెకరనో ఎకరనో పండించుకొని బతారు, వాళ్ళని బీకేసి వాళ్ళని పోలీసు పెట్టి కేసు పెట్టి హరాస్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు టెక్నికల్గా ఆలోచించి ఇంకో 500 క్యూసెక్లు ఎక్కువ ఇస్తారా, ఏం చేస్తారో చేయండి, కరెంటు వాళ్ళతో మాట్లాడండి, 4 గంటలు కరెంటు బంద్ చేయించి ఆ టైంలో ముందర కొట్టేది చేయండి అని చెప్పి అట్లా నీళ్లు పంపించినాం కాకతీయ కాలంలో వరద కాలంలో. కానీ రైతుల మోటార్లు గుంజలే, పోలీస్ కేసులు పెట్టలే అధ్యక్ష. వాళ్ళు పాకిస్తాన్ అని మాట్లాడిన అధ్యక్ష, మన రైతులే కదా, మన బిడ్డలే కదా, ఆ ఉన్న ఎకరం పండించుకోవాలని బతుకున్నారు పాపం, డిస్టర్బ్ చేయకమని చెప్పాం. దిస్ ఇస్ అవర్ కమిట్మెంట్. ఖచ్చితంగా మాకు ఆ కమిట్మెంట్ ఉంది, ఆ కన్సర్న్ ఉంది, ఆ బాధ తెలుసు కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఉంది అధ్యక్ష. తెలంగాణలో ఇంతకుముందు చెప్పినట్టుగా 5.5 లక్షల ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి, వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్లు. అట్లాగే దాదాపు 29-30 లక్షల మోటార్లు ఆ ట్రాన్స్ఫార్మర్ల కింద పనిచేస్తున్నాయి. ఈరోజు ఈఆర్సీ దగ్గర బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు పోయినరు. జగదీష్ రెడ్డి గారితో పాటు నిరంజన్ రెడ్డి గారు కూడా పోయినరు. జగదీష్ రెడ్డి గారు ఇదే పాయింట్ని లేవనెత్తిండ్రు. 1000 మంది సిబ్బందిని పెట్టి మీరు 29 లక్షల రైతులను ఎట్లా మీరు వాళ్ళకు ఉపయోగపడతారు? ఎట్లా 5.5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు, ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది, లేకపోతే జంపర్ వైర్ పోతుంది, ఏదైనా పోతాయి, పోయినప్పుడు ఎట్లా మీరు ఈ 1000 మందితో చేస్తారని ప్రశ్నించండి. ఒకసారి జగదీష్ రెడ్డి గారు ఎట్లా ప్రశ్నించారో చూద్దాం. ఇవాళ రైతులు ఎంత గోసపడుతున్నారో మనం చూస్తున్నాం. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును ఇవ్వలే చేత కావట్లేదు, కేసీఆర్ ఇచ్చిన మంచి ఇళ్ళని ఇవ్వడం చేత కావట్లేదు. ఇవాళ చివరికి రైతులకు ఊరేసే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఉచిత విద్యుత్కు ప్రభుత్వం ఉచిత విద్యుత్తును ఎత్తేయడానికి బలవంతంగా రైతుల మోటార్ల దగ్గరనే మీటర్లు పెట్టి ముక్కు పిండి వసూలు చేయడానికి కావలసిన ఒక దుర్మార్గమైన కుట్రకు తెరలేపి ఇవాళ ఒక డిస్కమ్ను ప్రారంభం చేస్తున్నారు. కారణం ఏంది? రైతులు దొంగతనం చేస్తున్నారు, లెక్క కరెక్ట్ దొరకలేదు, అందుకనే దానికి ఒక సపరేట్ డిస్కమ్ పెట్టి లెక్క తీస్తాము అంటారు. అసలు ఆశ్చర్యం ఏంటంటే రైతుకు దొంగతనం చేసి అక్కడే ఉంది, కేసీఆర్ ఫ్రీగా ఇచ్చే, ఏడబడితే ఆడ పెట్టుకోపోండి, మోటార్ మిమ్మల్ని అడిగేటోడు పీకటోడు వెళ్ళాడు పోమని రైతులకు చెప్పే. ఇక కొత్తగా ఇప్పుడు రైతుకు దొంగతనం చేసి అక్కరేంది? బిల్లు కట్టేటోడు దొంగతనం చేస్తాడు. కరెంటు పోతే ఏం చేయాలి? రైతు లైన్ మెన్ అడగాలి తప్ప పైన ఎవరిని అడగడానికి లేదు, సబ్స్టేషన్కి అడిగిపోవడానికి లేదు. సబ్స్టేషన్ వేరే కంపెనీ ఉంది, ఇది కాదు డిస్కమ్, ఈ డిస్కమ్ ఉంది కాదు. ఈ డిస్కమ్లో మీకు దొరికే పెద్ద ఆఫీసర్ ఎవరంటే లైన్ మెన్. లైన్ మెన్ పరిస్థితి ఏంది? మండలానికి ఒకడు, మిగతా లైన్ మెన్లు అంతా వీళ్ళకు ఉంటారు, వసూలు చేసే డిస్కమ్లకు ఉంటారు. 1000 మంది లైన్ మెన్లను ఇస్తారట ఈ కంపెనీకి. ఇప్పుడు 13,000 మంది పనిచేస్తున్నారు. 13,000 మంది 550 మండలాల్లో ఇప్పుడు పనిచేస్తేనే
ఇంకా అక్కడక్కడ ఇబ్బంది అవుతుంటుంది, అందుబాటులో దొరకడు ఒకసారి. ఈ కంపెనీ కన్జ్యూమర్లు ఎంతమంది? 30 లక్షల మంది కన్జ్యూమర్లు, 5 లక్షల ట్రాన్స్ఫార్మర్లు, 1000 మంది మెయింటైన్ చేయాలట. ఇక చూసుకోవాలి రైతులు. ఇప్పుడిగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎవడు బాగు చేయాలి? ఎవరికి తెలియదు ఇప్పటికి దేశంలో, దేవుని కూడా తెలియదు. రైట్. ఈ మొత్తం రైతు డిస్కామ్ ఏర్పాటు వెనుక ఒక కుట్ర ఉంది. ఇంతకుముందు చెప్పిన కదా, మీటర్లు పెడతారు. మొదటి దశలో మీటర్లను ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పెడతారు, రెండో దశలో ఆ మీటర్లను మోటార్ల దగ్గర పెడతారు. రాష్ట్రంలో 1300 కోట్ల మీటర్ల కాంట్రాక్ట్ ఇది మొత్తం. ఈ మీటర్లు తయారు చేసేది అదానికి సంబంధించిన కంపెనీ. ఆయన ఏం తయారు చేయడు, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు, ఆయన పేరు వేసుకొని గవర్నమెంట్లకు అమ్మేస్తుంటాడు. అదానీ కంపెనీకి 1300 కోట్ల రూపాయల కాంట్రాక్టు అప్పగించడం కోసం, ఈ మీటర్లను అప్పగించడం కోసం ఈ పని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మీటర్లని ఇంతకుముందు చెప్పినట్టుగా మీటర్లు పెడితే ఏమవుతుందంటే, ఆ మీటర్లతోటి మొత్తం లెక్కలన్నీ తీస్తారు. లెక్కలన్నీ రైతులకు ఇంత కరెంటు వాడుతున్నారు, ఇంత వాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఏవో కాకి లెక్కలు చెప్పి ఆ కరెంటుని కట్ చేస్తారు. మళ్ళీ కరెంటును కూడా రోజులో 7 గంటలని, 3 గంటలు ఒకసారని, 4 గంటలు ఒకసారని ఇస్తారు. ఇది రాబోయే రోజుల్లో జరగబోయేది రైతు డిస్కామ్ ద్వారా, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా. ఒకసారి నిరంజన్ రెడ్డి గారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈరోజు ఈఆర్సీలో మాట్లాడినారు. ఆయన ఏం మాట్లాడినారు చూద్దాం. రైతు డిస్కమ్ అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు, 3వ డిస్కమ్ అంటే సరిపోతుంది. ఈ 3వ డిస్కము రైతు అసలు రైతును బలిపెట్టడానికి రైతు పేరు మీద డిస్కమ్ ఏందండి బాబు? నాకు అర్థం కాదు. పేరైనా మార్చి పెట్టాలి, కనీసం ప్రతిపాదన పెట్టేటప్పుడైనా. రైతును ఏదో ఉద్ధరించడానికి, రైతుకు మేలు చేయడానికి అనేటువంటి అర్థం స్ఫురించేలా, అర్థం వచ్చేటువంటిలా పెడుతున్నారు ఎట్టి పరిస్థితులలో. కాబట్టి ఈ అనేక అంశాలు ఉన్నాయి పర్యవేక్షణకు సంబంధించి. ఇంతకుముందు చెప్పినట్లు నాకు ఇల్లు బావి ఒకటేతో ఉంది, వ్యవసాయ పంపు సెట్లు ఒకటేతో ఉన్నాయి. తమరు కూడా తెలుసు, జాగ్రఫికల్గా ఏరియా అంతా కూడా వ్యవసాయ పొలంలోనే మా ఇల్లు ఉంటుంది. మరి ఇంటి కనెక్షన్, ఇంటికి ఇంటరప్షన్ వచ్చినప్పుడు ఒకరు, వ్యవసాయ బోర్లకు ఇంటరప్షన్ వచ్చినప్పుడు ఒకరు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరు రైతులు కూడా రేపు ఎక్స్పీరియన్స్ కావాల్సినటువంటిది. అందువల్ల ఆదరబాదర ఏం లేదు. ప్రభుత్వం కూడా ఇవాళ సీఎండి గారు కానీ, ప్రభుత్వం వైపు నుంచి పెద్దలు కానీ అర్జెంటుగా రేపు 2 తారీఖు లోపల అయిపోవాలనేటువంటి ఆ సెల్ఫ్ ఇంపోజ్డ్ ప్రెషర్కు లోను కావాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి భవితవ్యం ఇది. నిదానంగా టైం తీసుకొని అందరినీ విని, అంతేందుకు ఇంత కీలకమైనటువంటి అంశం. మేము మొన్న కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. విజ్ఞప్తి అన్నా, మేము డిమాండ్ అన్నా కూడా మాట్లాడలే. నేను విజ్ఞప్తి చేసినాం, అందరు స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేయండి, శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచండి, శాసనసభ ద్వారా ప్రజల్లోకి చర్చ పోనీయండి, విస్తారంగా చర్చ జరగనియండి. చర్చ జరిగితే వచ్చే అనర్థం ఏంది? ఎందుకు ప్రజల నుంచి మీరు వినదలుచుకోలేదు? మీకు మీరుగా ఎందుకు ఆ తొందరపాటు? తొందరగా ప్రకటన ఎందుకు చేయడా? ప్రకటన కోసం ఆరాటపడడం ఎందుకు? ఇవన్నీ విజ్ఞప్తి చేసినాం. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ విషయంలో ఈ దుందుడుకుతనం అవసరం లేదు అనేటువంటిది మా సబ్మిషన్. సెక్షన్ 43 ప్రకారంగా కన్స్యూమర్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకుంటే నో అనడానికి లేదు. ఆ సెక్షన్, ఆ స్టాట్యూట్లో ఉండేటువంటిది అది మ్యాండేటరీ. అదేం అమెండ్మెంట్ కూడా జరగలేదు ఇప్పటికి, యథాతథంగా ఉంది. దాని ప్రకారంగా రైతు అప్లికేషన్ పెట్టుకున్నా, పక్కన ఉండేటువంటి వాళ్ళు పెట్టుకున్నా, ఎగ్జిస్టింగ్ డిస్కామ్ నుంచి ఎస్పీడీసీఎల్ నుంచి ఇవ్వాల్సిందే, లేదా నార్థన్ డిస్కామ్ నుంచి ఇవ్వాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసనసభలో బీఆర్ఎస్ పక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు కోదండరెడ్డి ఏదైతే మాట్లాడినరో, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఏదైతే రైతులకు 3 గంటల విద్యుత్ చాలనడో దాని మీద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటల కరెంటే చాలు అని ఈఆర్సీ ముందు కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేస్తున్నాయి అని ఆయన ట్వీట్ చేసిండ్రు. ఇది కోదండరెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇది రేవంత్ రెడ్డి మనసులోని ఆలోచన. అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పొలం అంటే ఏమిటో, బోర్ ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో, రైతు రాత్రింబవళ్ళు ఎట్లా కష్టపడతాడో తెలియని వాళ్ళు మాత్రమే 3 గంటల కరెంటు చాలు అని మాట్లాడగలరు అని ఆయన అన్నారు. ఇది హరీష్ రావు గారు చాలా సుదీర్ఘమైన ట్వీట్. రుణమాఫీ అటకెక్కించిండ్రు, రైతు బంధు చేసిండ్రు, పంట బోనస్ బోగస్ చేసిండ్రు, ఎరువుల సరఫరాలో
ఫెయిల్ అయినరు. పంట కొనుగోలు చేయక రైతులు ప్రాణం తీసుకున్నారు. ఇవన్నీ చాలు అన్నట్లు ఇప్పుడు కేసీఆర్ గారు ఎంతో శ్రమించి అమలు చేసిన 24 గంటల కరెంటును ఖతం చేస్తున్నారు. ఇది హరీష్ రావు గారు అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా రైతు కోసం, రైతు బాగు కోసం ఏ కార్యక్రమాలు అయితే చేయాలనో, ఏ పనులు అయితే చేయాలనో ఆ పనులన్నీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్క దాన్ని నీరు గార్చుకుంటా పోతుంది. అందుకే రైతుల పక్షాన, రైతుల కోసం నిలబడదాం, రైతులకు పక్షాన బరాబర్ అడుగుదాం. ఈరోజు మన కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుదాం. దేశంలో ఎక్కడా లేని రైతు డిస్కాం తెలంగాణలో ఎందుకు పెడుతున్నారు? తెలంగాణ ఏమన్నా ప్రయోగశాలన? కేసీఆర్ ఇచ్చిన ఉచిత కరెంటుకు ఎసరు పెట్టడం కోసమే మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తలేరా? బరాబర్ అడుగుదాం. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఏం తెలివితోటి మాట్లాడుతున్నారు? రైతులకు 3 గంటల కరెంటే సరిపోతుందని చెప్పడానికి మీకు కొంచెం కూడా సిగ్గనిపిస్తలేదా? రైతుకు 3 గంటల కరెంటే ఈయనకే డిస్కాం ఏర్పాటు చేస్తున్నారా? రైతులకు ఇచ్చే కరెంటును కోత పెడతందుకు రైతు డిస్కాం ఏర్పాటు చేస్తున్నారా? రైతులను నట్టేట ముంచటందుకే కంకణం కట్టుకున్నారా మీరు? బరాబర్ అడుగుదాం. కేసీఆర్ పాలనలో రాజుగా బతికిన రైతులను రేవంత్ సర్కార్ కరెంటు దొంగలని, అవసరానికి మించి కరెంటు వాడుతున్నారని రైతుల మీద ఒక ముద్ర వేస్తున్నది. ఎందుకు? 24 గంటలు ఉచిత కరెంటు ఉన్నప్పుడు దొంగ కరెంటు కర్మ రైతులకు ఎందుకుంటుంది? బరాబర్ అడుగుదాం.